అమెజాన్లో 1.4 కోట్ల ప్యాకేజీ దక్కించుకున్న కారుమూరు ప్రియాంక. ప్రాంగణ నియామకాల్లో 2 ఉద్యోగాలు చాలు అనుకోలేదామె. తనని తాను ఇంకా పరీక్షించుకోవాలి అనుకుంది. కాబట్టే కారుమూరు ప్రియాంక అమెజాన్కి ఎంపికై 1.4 కోట్ల ప్యాకేజీని దక్కించుకుంది. మాది గుంటూరు జిల్లాలోని పాత మల్లాయపాలెం. నాన్న ఉద్యోగరీత్యా కొన్నాళ్లు అమెరికాలో ఉన్నాక హైదరాబాద్లో స్థిరపడ్డాం. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. అందుకు కారణం నాన్న శ్రీనివాసరెడ్డి. ఆయన ఐబీఎల్లో సీనియర్ మేనేజర్. అమ్మ చంద్రకళ. హైదరాబాద్లోని గీతం కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ పూర్తయింది. తుది సెమిస్టర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. నా లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసు. కాబట్టే తొలి ఏడాది నుంచే డేటా స్ట్రక్చర్స్, కోడింగ్ మీద దృష్టి పెట్టా. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సాధన కూడా చేసేదాన్ని. దీనికి తోడు కళాశాలలో ఆన్లైన్ కోర్సులు చేయించేవారు. నేను సొంతంగా కొన్ని చేశా. చివరి ఏడాదిలో ప్రాంగణ నియామకాలు ఉంటాయి. నిజానికి నేను 2 సంస్థలకు ఎంపికయ్యా కూడా. అయినా మెరుగైన అవకాశాల కోసం సొంతంగా ప్రయత్నించాలి అనుకున్నా. అందుకే గూగుల్, అమెజాన్, జేపీ మోర్గాన్ సంస్థలకు దరఖాస్తు చేశా. గూగుల్ అన్ని రౌండ్లు పూర్తి చేశాక అదనంగా మరొకటి నిర్వహించారు. అక్కడ పోయింది. ఆ తర్వాత అమెజాన్కి ఎంపికయ్యా. కోటికి పైగా వార్షిక వేతనం అందుకోవడం ఆనందంగా ఉంది. విజయవంతమైన సాఫ్ట్వేర్ డెవలపర్గా ఎదగాలి, గొప్ప ప్రాజెక్టులెన్నో చేయాలన్నది నా ఆశయాలు. కొన్నాళ్లు ఉద్యోగం చేశాక ఉన్నత చదువులపైన దృష్టి పెడతా. ఉదయం ఇంటి నుంచి 7 గంటలకి బయల్దేరి వెళితే తిరిగొచ్చేసరికి సాయంత్రం 5 అయ్యేది. ఓవైపు కళాశాల పాఠాలు, కోర్సులు, ప్రాంగణ నియామకాలకు సిద్ధమవ్వడం అంత సులువేమీ కాదు. కొన్నిసార్లు కష్టంగానూ తోచేది. అయితే ముందు నుంచి సిద్ధం అవడం నాకు కలిసొచ్చింది. అలాగని వ్యక్తిగత అభిరుచులనేం త్యాగం చేయలేదు. కాకపోతే సరిగా ప్లాన్ చేసుకున్నా. అందుకే తొలి ఏడాదే కెరీర్ ఎంచుకుని తగ్గట్టుగా సిద్ధమవ్వండని జూనియర్లకి చెబుతా. సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటే డిఎస్ఐ అండ్ కోడింగ్లపై దృష్టి పెట్టి సాధన చేయండి. తుది ఏడాదికి వచ్చేసరికి సిద్ధంగా ఉంటారు. ఏ సమస్యనైనా లాజికల్గా ఆలోచించి పరిష్కరించగలుగుతారు. నిజానికి గూగుల్ అవకాశం చివరి నిమిషంలో చేజారినప్పుడు నిరాశకు గురయ్యా. అయితే దాన్ని వైఫల్యంలా కాకుండా పాఠంలా చూసా. నా పొరపాట్లు, వెనకబడ్డ విభాగాలను గుర్తించుకుని తిరిగి సిద్ధమయ్యా. కాబట్టే అమెజాన్ దక్కింది. ముందుకు సాగాలంటే కుంగిపోకూడదు. వైఫల్యాలను మెట్లుగా మార్చుకోవాలి.